హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి. కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే. సండే ప్లానింగ్ ఏం చేసుకుంటున్నారు, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, ఎలా ప్లాన్ చేసుకున్నారు అనేది కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. సో అందరూ కూడా హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నానండి. ఎందుకనంటే వైరల్ ఫీవర్స్, ఫ్లూ అనేది బాగా ఉంటుంది. సో వెదర్ బాగా చేంజ్ అయిపోయింది సడన్గా లాస్ట్ 4 days నుంచి. కాఫ్, కోల్డ్, వైరల్ ఫీవర్స్ రావడం, బాడీ పెయిన్స్ ఇవన్నీ బాగా సఫర్ అవుతున్నారు అందరూ కూడాను. సో మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. డైలీ లుక్ వామ్ వాటర్ తాగండి మార్నింగ్, అండ్ డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి తీసుకోండి. ఎందుకంటే మాకు తెలిసిన వాళ్ళే చాలా వరకు సఫర్ అవుతూ ఉన్నారు. రీసెంట్ డేస్లో లాస్ట్ 1 week నుంచి చాలా సఫర్ అవుతున్నారు. కాఫ్, కోల్డ్ వస్తే మాత్రం అస్సలు తగ్గట్లేదు. విత్ బాడీ పెయిన్స్ తోటి ఫీవర్ కూడా వస్తుంది అందరికీ. సో అందుకోసమని మీ అందరికీ కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పేసి చెప్తున్నాను. హెల్దీ ఫుడ్ తీసుకోవడము, కొంచెం మాస్క్ కానీ లేకపోతే స్వెటర్స్ ఇవన్నీ కూడా యూస్ చేయండి. బయటకి ఎక్కడికి వెళ్ళినా కూడా చిన్న పిల్లలకి కూడా జాగ్రత్తగా ఉంచండి. వాళ్ళకు లుక్ వామ్ వాటర్ క్యారీ చేయండి పిల్లలందరికీ కూడాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మేము ఒక ఎక్స్పోకి వెళ్ళామండి. మాకు ఒకరు ఇన్విటేషన్ ఇచ్చారనమాట. సో దానికోసం అని చెప్పేసి అక్కడికి వెళ్ళాము. అంటే అసలు అక్కడికి వెళ్ళిన దాకా మాకు అర్థం కాలేదు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది. ఆ ఎక్స్పోలో అంతా ఒక స్మాల్ ప్రోడక్ట్కి అంత పెద్ద హ్యూజ్ బిజినెస్ నడుస్తుంది అనేది మాకు అర్థం కాలేదు. సో చూడండి మీరే ఎన్ని వెహికల్స్ వచ్చాయో. ఇవన్నీ కూడా పూణే, బాంబే, మహారాష్ట్ర, చెన్నై నుంచి వచ్చిన వెహికల్స్ అనమాట. అండ్ లోకల్ వాళ్ళు కూడా ఉన్నారు. ఇది 3 days నడుస్తుందంట ఈ ఎక్స్పో అనేది. ఫస్ట్ థర్స్డే రోజు కంప్లీట్ అయిపోయింది. ఫ్రైడే రోజు మాకు ఇన్విటేషన్ వచ్చింది. అండ్ సాటర్డే రోజు కూడా ఉందంట. సాటర్డే కంప్లీట్గా లోకల్ వాళ్ళందరికీ కూడా ఎంట్రీ ఉంది. ఇప్పుడు ఓన్లీ బిజినెస్ వాళ్ళు సంథింగ్ కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్, C&F వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఈరోజు ఇన్విటేషన్ ఉందన్నమాట. అక్కడ ఆల్మోస్ట్ 3 halls పెట్టారు ఈ ఎక్స్పో అనేది. హాల్ నెంబర్ 1, 2, 3 హాల్స్లో పెట్టారనమాట. ఇది వచ్చేసి ఈ ప్రోడక్ట్ వచ్చేసి అగరబత్తి అండి. మనం రోజు పూజా మందిరంలో కానీ ఎక్కడైనా యూస్ చేసుకునేది అగరబత్తి అనమాట. దానికి ఇన్ని పెద్ద పెద్ద బ్రాండింగ్ కంపెనీస్ అన్నీ కూడా వచ్చాయి అక్కడ. పెద్ద పెద్ద బ్రాండ్. సో మీరు చూడండి ఆ స్టాల్స్ అన్నీ కూడా, ప్రతి స్టాల్ ఒక బ్రాండ్ ఉన్న కంపెనీస్ అనమాట. వాళ్ళ ప్రోడక్ట్ని ప్రమోట్ చేసుకుంటున్నారు. ఇక్కడ ప్రమోషన్ కూడా ఎలా చేస్తున్నారంటే దానికి ఎంట్రీ అయిన వాళ్ళు మాత్రమే, అందులో కూడా లిమిటెడ్ పీపుల్ మాత్రమే ఎంట్రీ ఉండే ఆ రోజు. ఆ ఎంట్రీ అయిన వాళ్ళకు సంబంధించిన ప్రోడక్ట్ ప్రతి ఒక్కటి కూడా అందరికీ శాంపిల్స్ ఇచ్చారు, వెళ్ళిన వాళ్ళందరికీ కూడాను. అండ్ ఎలా తయారు చేస్తారు అసలు అగరబత్తి, వాళ్ళు అందులో యూస్ చేసే ఫార్ములాస్ ఏంటి అవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మిషన్. మనం ధూప్ స్టిక్స్ ఇవన్నీ కూడా వెలిగించుకుంటూ ఉంటాం కదండి, అవి తయారు చేసే మిషన్స్ అనమాట. ఈ మిషన్స్ ఏంటి అని అంటే మనం ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, చిన్న బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ మిషన్స్ని పర్చేస్ చేయొచ్చు. వీళ్ళు ఈ బ్రాండ్ అనమాట వీళ్ళది. సో ఈ బ్రాండ్ ప్రమోషన్ చేసుకుంటున్నారు ఇక్కడ. సో ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ తీసుకొని ఎవరికైనా ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఈ మిషన్స్ గురించి. మనం ఇంట్లో ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి డిఫరెంట్ అగరబత్తీలకు సంబంధించినవి అండ్ వాటికి సంబంధించిన ధూప్ స్టిక్స్, షేప్స్ డిఫరెంట్గా, అండ్ పర్ఫ్యూమ్స్ కూడా ఉన్నాయి. అన్నీ మంచి మంచి కంపెనీస్. ఇవన్నీ కూడా చెప్పాను కదా ముందే, బాంబే, చెన్నై, పూణే. ఇందులో ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళు డైరెక్ట్గా వచ్చి ఇలా స్టాల్స్ పెట్టి రిమైనింగ్ బిజినెస్ పీపుల్స్కి వీళ్ళు సెండ్ చేస్తున్నారనమాట బల్క్గా.
సో ఇక్కడ మేము వెళ్ళాము. మాకైతే అసలు ఇంత పెద్ద బిజినెస్ నడుస్తుంది, అగరవత్తులకు కూడా ఇంత పెద్ద ఎక్స్పో పెడతారు అనేది నేను ఇక్కడికి వెళ్ళిన తర్వాత చూసిన తర్వాత షాక్ అయ్యానండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క స్టేట్స్లలో అలా పెడుతూ ఉంటారంట. సో ఈ ఇయర్ ఇక్కడ పెట్టారు. సో ఇక్కడ ఒక మేడం కలిశారు మాకు, తన శిరీష గారు, తన పేరు వచ్చేసి. అండ్ తనకి 52 ఇయర్స్ అనమాట. తనకి మార్కెటింగ్లో చాలా ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా ఉందండి. సో అదే మాతో అంటే మేము క్యాజువల్గా అక్కడ నిల్చొని మాట్లాడుకుంటూ ఉంటే మాతో పాటు ఇన్వాల్వ్ అయ్యారు. తను కూడా తన ఎక్స్పీరియన్స్ గురించి ప్రతి ఒక్కటి షేర్ చేసుకున్నారు. కొద్దిసేపు మాతో స్పెండ్ చేశారనమాట. మాకు కూడా హ్యాపీ అనిపించింది. అలా ఎక్స్పీరియన్స్ పర్సన్స్తో మాట్లాడితే మాకు కూడా కొన్ని టిప్స్ అలాంటివి అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్లో మనం కూడా నేర్చుకోవచ్చు కదా. సో అందుకోసమనే పెద్దవాళ్ళతో ఎక్కువ ఇంటరాక్ట్ అవుతే వాళ్ళ అనుభవంతో మనం చాలా నేర్చుకోవచ్చు అనమాట. మాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. చాలా విషయాలు షేర్ చేసుకున్నారు తను. ఈ వ్లాగ్ అయితే డెఫినెట్గా మీకు నచ్చుతుందనే అనుకుంటున్నానండి. సో చూడండి, ప్రతి చిన్న ప్రోడక్ట్కి ఎంత పెద్ద బిజినెస్ నడుస్తుందో చూడండి మార్కెట్లో. సో ప్రతిదీ వాల్యుబులే అండి, ప్రతి వస్తువు కూడా వాల్యుబులే. సో డెఫినెట్గా మీకు అయితే ఈ వీడియో నచ్చుతుంది అని అనుకుంటున్నాను. మీరు ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు డెఫినెట్గా ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ.